ఓకే, మామూలుగా ఉందో లేదో అనుకునే వాళ్ళు పండగ కదా అందరూ వస్తారో రారో. వచ్చారు వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఓకే, ఇప్పుడు మనది ఇవాళ నిన్న ప్రశ్న నెంబరు 270. ఇప్పుడే వచ్చింది ఇవాళ, ముందుకు వెళ్ళిపోకుండా. చెప్పండి ఇప్పుడు. ప్రశ్న నెంబర్ చెప్పాలా? 276. వసంత గారు చెప్పండి. శ్రవణ భాషణాలే కదా ఇవాళ. అంతే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 12, 2023. ఇప్పుడు రమణ భాషణాల పుస్తకంలో ఇంగ్లీష్ ని కృష్ణ టీచర్ గారు చదివి మనకు వివరిస్తారు. ఓకే, అందరికీ నమస్కారం. యూపీ లేడీ ఏమో మళ్ళీ తన బ్రదర్ తో వచ్చారు. ఒక అంటే బర్లీ బాడీ గార్డ్, అంటే ఒక ఉమెన్ కంపానియన్, మరి ఒక బర్లీ అంటే ఏమిటో బాడీ గార్డ్ ఒక ఆయన వచ్చారు. బర్లీ అంటే నేను మరి నా కోసం కూడా చూస్తాను బర్లీ అని, నాకు తెలియదు. బర్లీ మీనింగ్ లార్జ్ అండ్ స్ట్రాంగ్. అదే అదే మనం అనుకున్నాం. అంటే బాగా దృఢంగా ఉన్న ఒక బాడీ గార్డ్ కూడా ఒక యూపీ లేడీ తోటి ఇంకొక ఆయన కూడా వచ్చాడు అనమాట. అంటే ఏ ఉమెన్ కంపానియన్ అండ్ ఏ బర్లీ బాడీ గార్డ్. అచ్చా, వీళ్ళిద్దరిని ఉద్దేశించి అంటున్నారేమో. ఆవిడ ఆ హాల్లోకి వచ్చేసరికల్లా అక్కడేమో మహర్షికి నమస్కరించారు. ఎంతో గౌరవంతో, అంటే ఎంతో గౌరవమైనటువంటి ఫీలింగ్ తో అక్కడ కూర్చున్నారనమాట. వూల్ బ్లాంకెట్ ఉంది మహర్షికి ఎదురుగుండాను. ఆ ఊల్తో ఉన్న బ్లాంకెట్ మీద కూర్చున్నారు. అప్పుడు భగవాన్ ఏమో త్రిలింగ అని దాన్ని తెలుగులో ఆ ఒక చిన్న పిల్లవాడి యొక్క పునర్జన్మ విషయంలో చదువుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి 13 ఏళ్ల వాడు. ఆ అబ్బాయి ఏమో గవర్నమెంట్ హై స్కూల్లో ఒక విలేజ్ లో లక్నోకి దగ్గరగా చదువుతున్నాడు. ఆ అబ్బాయి 3 ఏళ్ళప్పుడు ఆయన ఆయన ఇక్కడ అక్కడ తవ్వుతూ ఉండేవాట. ఎందుకు అలాగా అని అడిగితే ఆయన ఏం చెప్పేవాడంటే, భూమిలో ఏదో నేను పాతేను, అది నేను తీసుకోవడానికి తవ్వుతున్నాను అన్నట్ట. ఆయనకి 4 ఏళ్ళు వచ్చేసరికల్లా ఒక మ్యారేజ్ ఫంక్షన్ అనేది తన ఇంట్లో సెలబ్రేట్ అయింది. అంటే వాళ్ళు ఉత్సవం పెళ్లి వరకు అయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఆ అతిథులందరూ హాస్యంగా ఆ అబ్బాయి యొక్క పెళ్లికి మేము వెనక్కి వస్తామని చెప్పారట. కానీ ఆ అబ్బాయి వెనక్కి తిరిగి ఏం చెప్పేట, నేను పెళ్లి చేసేసుకున్నాను, నాకు 2 భార్యలని చెప్పారట. అయితే వాళ్ళు ఎక్కడా అవని చూపెట్టమని అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒక ప్రత్యేకమైనటువంటి విలేజ్ కి నన్ను తీసుకెళ్తే అక్కడ తన 2 భార్యల్ని తనగా చూపెట్టాడు. ఇదేం తెలుసుకున్నామంటే 10 months అయిపోయింది. ఆ అబ్బాయి యొక్క అంటే డెత్ ఆఫ్ దేర్ హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఈ పిల్లవాడు పుట్టడానికి మధ్యలో 10 months టైం. ఇది ఎప్పుడైతే చెప్పబడిందో ఆ స్త్రీకి ఆమె అడిగారు, ఇది సంభవమేనా? మరణానంతరం ఒక వ్యక్తి కోసం తెలుసుకోవడం, ఒక వ్యక్తి యొక్క స్థితి తెలియడం సంభవమా? భగవాన్ ఏమన్నారంటే, కొంతమంది వెంటనే పుట్టేస్తారు, కొంతమంది కొంత టైం అయ్యాక, కొంతమంది ఏమో అసలు పుట్టరు ఈ భూమి మీద. వాళ్ళు ముక్తిని పొందేస్తారు ఒక ఉన్నతమైన స్థితిలో. చాలా తక్కువ మందే గెట్ అబ్జాల్వ్డ్ ఇక్కడ అక్కడ ఉంటూ ఉంటారు, అంటే అలా ముక్తి పొంది కూడా.
నా ఉద్దేశం అది కాదండి. ఆ కండిషన్ అంటే ఒక వ్యక్తికి మరణానంతరం ఆ స్థితి తెలుస్తుందా వాళ్ళకి అని ఆవిడ అడిగారు. సంభవమే అన్నారు మహర్షి. ఎందుకు అది తెలుసుకోవడం? అన్ని యథార్థాలు కూడా అన్వేషకుడు ఎంత నిజమో అవి అంత నిజమే. ఒక వ్యక్తి యొక్క పుట్టుక, ఆయన అస్తిత్వం, మరణం, ఇవన్నీ మనకి నిజం అనిపిస్తున్నాయి అన్నారు ఆవిడ. మహర్షి అంటారు, మీరేమో రాంగ్ గా మీ సెల్ఫ్ ని శరీరంతో ఐడెంటిఫై అవ్వడం బట్టి మీరు ఇతరుల్ని కూడా శరీరం అనేది చూస్తున్నారు. మీరు గాని ఇతరులు గాని శరీరం కాదు. నా ఓన్ లెవెల్ ఆఫ్ అవగాహనని బట్టి నేను నా కుర్రవాడు నేను నిజం అనుకుంటున్నాను అన్నారు. అంటే మహర్షి అన్నారు, ఈ నేను అన్న ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మనిషి పుడుతున్నాడు. ఆయన యొక్క ఆ మృత్యు అన్నది వ్యక్తి యొక్క మృత్యు. ఈ ఐ థాట్ అన్నది రాంగ్ ఐడెంటిటీ, శరీరం నేను అన్న దాంతోటే అది ఉద్భవిస్తోంది. అందుకనే మీరు శరీరం అని భావిస్తూ మీరు తప్పుడు విలువలు ఇతరులకు కూడా ఇస్తున్నారు. వాళ్ళని శరీరాలతో ఐడెంటిఫై చేస్తున్నారు. మీ శరీరం ఎలాగో పుట్టిందని అనుకుంటున్నారు, పెరుగుతోంది, నశిస్తుంది అని అనుకుంటున్నారు. అదే విధంగా ఇతరుల యొక్క అదర్ వాజ్ బార్న్, ఇంకొకరు పుట్టారు, పెరిగారు, చనిపోయారు అనుకుంటున్నారు. మీరు మీ కొడుకు ఆయన మీకు డూ యూ థింక్ మీ కొడుకు కోసం మీరు ఆలోచించారా ఆయన పుట్టక ముందు? ఆ ఆలోచన ఆయన పుట్టేకొచ్చింది, ఆయన మృత్యు వరకు, మృత్యు అయ్యాక కూడా ఉంటుంది. మీరు ఎంతవరకే అయితే ఆయన తన కొడుకు అనుకుంటున్నారో అంతవరకు ఉంటుంది ఆ ఆలోచన. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు. ఆయన మీతో పాటే ఉన్నాడు. అంటే మీతోటే ఉన్నాడు. మీరు ఎంతకాలం ఉంటారో ఆయన ఉంటాడు. మిమ్మల్ని మీరు శరీరంతో ఐడెంటిఫై చేసుకోనంత కాలం ఐడెంటిఫై చేసుకోవడం మానేసిన తర్వాత అప్పుడే నిజమైన ఆత్మని చూస్తారు. ఈ కన్ఫ్యూజన్ అన్నది అప్పుడు మీకు వానిష్ అయిపోతుంది, అంటే అదృశ్యం అయిపోతుంది. మీరేమో శాశ్వతత్వం అయి ఉన్నారు. ఇతరులు కూడా అదే విధంగా శాశ్వతంగాను మీకు కనిపిస్తున్నారు. ఈ సత్యం అన్నది రియలైజ్ చేసే వరకు మీకేమోని దుఃఖం, ఈ తప్పుడు విలువలు ఇవ్వడం బట్టి, రాంగ్ నాలెడ్జ్ని, రాంగ్ ఐడెంటిటీ అంటే శరీరం నేను అని అనుకోవడం బట్టి మీకు వస్తుంది. ఈ సత్యం రియలైజ్ చేసే వరకు మీకు దుఃఖం ఉంటూనే ఉంటుంది. నాకు నిజమైన నాలెడ్జ్ కావాలి భగవాన్ యొక్క కృపతోటి అన్నారు ఆవిడ. మహర్షి అన్నారు, నేనన్న ఆలోచన వదిలేయండి. ఎంతకాలం అంటే ఈ నేను ఎలైవ్గా ఉందో, అంటే జీవంగా ఉందో అక్కడే దుఃఖం ఉంటుంది. నేనన్నది ఆగిపోతే అక్కడ దుఃఖమే లేదు. నిద్రాస్థితిని చూసుకోండి. అవును, నేను ఐ థాట్ అనేది తీసుకున్నప్పుడు ఇతర ఆలోచనలు వస్తున్నాయి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నారు ఆవిడ మహర్షి. అవన్నీ ఎవరి ఆలోచనలు చూడండి, అవన్నీ నశించిపోతాయి. వాటి యొక్క మూలం నేను అన్న ఆలోచనలోనే ఉంది, ఒకే ఒక ఆలోచనతో. దాన్ని గట్టిగా పట్టుకోండి, అవన్నీ నాశనం అయిపోతాయి. మళ్ళీ మహర్షి ఆ ఆ స్టోరీని, అంటే ఏది అంటే పుణ్యం పాపం యోగ వాసిష్టంలోని తీసుకున్నారు. అది 20th చాప్టర్లో పుణ్య కన్సోల్స్ పాప ఆన్ ద, అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క మృత్యు అయిపోయాక పుణ్య అనేది పాపాన్ని ఓదారుస్తుంది అన్నమాట.
ఆ ఉదార్చి ఏం చెప్తుంది, సెల్ఫ్ని తెలుసుకో అని చెప్తుంది. ఇంకాను ఈ సృష్టిని రెండు రకాలుగా చూడొచ్చు. ఈశ్వర సృష్టి భగవంతుడు క్రియేట్ చేసిందని, జీవ సృష్టి వ్యక్తి క్రియేట్ చేసాడని. ఈ రెండింట్లో ఈ జగత్ అన్నది మొట్టమొదటిది, దీనికి సంబంధం వ్యక్తితోటి అది తర్వాతది. ఆ తర్వాత వచ్చిన ఈ సంబంధం అంటే మానవుడితో ఉన్న సంబంధం అదే బాధని కలగజేస్తోంది, దుఃఖాన్ని సుఖాన్ని ఇస్తోంది. అంటే మొదట దాంతో అంటే ఈశ్వర సృష్టితో సంబంధం లేకుండా పంచదశిలో ఒక కథ చెప్పబడింది. ఇద్దరు యువకులు ఒక విలేజ్ లో ఉంటారు, దక్షిణ భారతదేశంలో. వాళ్ళిద్దరూ ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళారు. అందులో ఒకటి చనిపోయాడు. ఆ మిగిలిన బతికున్నవాడు ఏదో కొంత ఆయన సంపాదిస్తున్నాడు. ఆయన ఏమని నిర్ణయించుకున్నాడంటే కొన్ని నెలల తర్వాత తను వెళ్ళిపోదామని. ఈ మధ్య కాలంలో ఆయనేమో ఇటు అటు తిరుగుతున్న ఒక యాత్రికుడిని కలిశాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను నాతో వచ్చిన ఆయన చనిపోయాడు అన్న విషయం నువ్వు అక్కడ చెప్పేసి విలేజ్ లో సౌత్ ఇండియాలో అని. ఆ ఇటు అటు తిరుగుతున్నటువంటి అంటే సంచారంతో ఉన్నటువంటి ఆ యాత్రికుడు అలాగే చెప్పాడు. కానీ పొరపాటున పేరు మార్చేసేట. అందువల్ల ఫలితం ఏమైందంటే చనిపోయిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భద్రతతో ఆనందంగా ఉన్నారు, ఆ బతికున్న వ్యక్తి యొక్క తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నారు. ఈ విధంగా మీరు చూశారు కదా, సుఖ దుఃఖాలు అనేవి యథార్థంతో సంబంధం లేవు, కానీ ఒక మానసికమైన భావాలే. అర్థమైందా ఈ పాయింట్? అంటే నిజంగా బతికున్న వాడికి వాడు మర్చిపోయి పేరు నాలాగే రాంగ్ చెప్పేశాడు. ఆ చెప్పడంతో ఏంటైంది, బతికున్న వాడి తల్లిదండ్రులేమో చనిపోయాడని బాధపడుతున్నారు, చనిపోయిన వాడి తల్లిదండ్రులు బతికున్నాడని ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే సుఖ దుఃఖాల యథార్థాల మీద ఆధారపడి లేవు, కేవలం మానసికమైనవే అవి. దస్ యు సీ, అదే సుఖ దుఃఖాలు అనేవి యథార్థాలతో సంబంధం లేదు, కేవలం మానసికమైనటువంటి ఉద్దేశ్యాలే. జీవ సృష్టి అన్నది దానికి బాధ్యత వహిస్తోంది. జీవాన్ని కిల్ చేసి అప్పుడు బాధే లేదు, సుఖము లేదు. మానసికమైన పరమాత్మ ఆనందం అన్నది కేవలంగా ఉంటుంది శాశ్వతంగా. ఈ జీవుణ్ణి చంపేయడం అనేది అంటే అర్థం ఏంటంటే ఆత్మలో ఉండడం అని అర్థం. అప్పుడు ఆవిడ అడిగారు, ఇదంతా నేను విన్నాను, ఇది నాకు అతీతంగా ఉంది నా అవగాహనకి, నేను మహర్షిని నాకు అవగాహన చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను అన్నారు. నేను మైసూర్లో ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాను. అక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంది అదంతా. అక్కడ నీళ్లు మన వేళ్లలాగా పైకి వస్తాయి, టు గ్రాస్ప్ ద రాక్స్, బట్ అవి అన్ని కూడా మన వేళ్ళు ఎలా అయితే ఉన్నాయో ఆ షేప్ లోని బయటకు వస్తున్నాయి. కానీ ఆ కరెంట్ అంటే ఆ ప్రవాహాలన్నా ఆ కిందనున్నటువంటి డెప్త్ గా ఉన్నాయి, అంటే లోతులోకి వెళ్ళిపోతున్నాయి. నేనేమిటి ఊహించుకున్నానంటే వ్యక్తి యొక్క స్థితి ఇలా ఉంటుంది, వాళ్ళు ప్రెజెంట్నే గట్టిగా అంటే వేలాడుతూ దేర్ ప్రెజెంట్ సరౌండింగ్స్ నే వాళ్ళు గట్టిగా వేలాడుతూ ఉంటారు. కానీ నేను అలా ప్రెజెంట్కి వేలాడకుండా ఉండలేను. నేను ఊహించుకోలేను ఆ సీజనల్ ఫ్లవర్స్ కంటే మనం ఏమీను సీజనల్ గా అంటే కాలంలో వచ్చే ఫ్లవర్స్ ఫ్రూట్స్ కంటే ఆకులు చెట్ల కంటే నేనేమీను బెటర్ కాను. నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టమే, కానీ ఈ ఐడియా
నాకేమీ గట్టిగా ఉండట్లేదు. కొన్ని నిమిషాలు అయ్యాక ఆవిడ ఏం చూపించారంటే, మహర్షిని ఆవిడ మృత్యు కోసం, దానికి సంబంధించిన విషయాల కోసం అడగదలుచుకున్నాను. కానీ ఆవిడ అడగలేదు. కానీ మహర్షి ఆ ఆ మ్యాటర్ అంతా చదివి న్యూస్ పేపర్లో అదే టాపిక్ అక్కడ వచ్చింది, ఎన్లైటన్మెంట్ కోసం. ఆవిడ ఆ గదిని లక్ష్మి అనే గోవుని చూసి వదిలేశారు. అంటే అదే టాపిక్ న్యూస్ పేపర్లో వచ్చింది అన్నమాట, ఆవిడ అడగదలుచుకున్నది అని. ఇక్కడికి ఈ 276 క్వశ్చన్ అయిపోయింది. మిస్టర్ కోహెన్, ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? 277 అది ఎక్కడ ఫిట్ అవుతుంది ఈ 5 కోశాలలో? అంటే మహర్షి అంటున్నారు, నేనన్న ఆలోచన మొదట అరైజ్ అవుతుంది, అంటే వస్తుంది. మిగతా అవి అన్ని తర్వాతనే. అవన్నీ కూడా మనస్సుతోటి. మైండ్ అన్నది ఆబ్జెక్ట్, లక్ష్యం, అండ్ ఐ అన్నది సబ్జెక్ట్. ఐ లేకుండా విల్ ఉంటుందా? నేను అన్నది లేకుండా ఇచ్ఛాశక్తి ఉంటుందా? ఈ నేనులోనే ఇవన్నీ ఉన్నాయి. నేను ఆలోచన అన్నది విజ్ఞానమయ కోశంలో ఉంది. విల్ అన్నది దాంట్లోనే ఉంది. భగవాన్ అన్నారు, అన్నమయ కోశం అన్నది స్థూల శరీరం. ఇంద్రియాలు ప్రాణంతో కలిపి ఈ కర్మేంద్రియాలు, ప్రాణమయ కోశం, ఇవన్నీ ద సెన్సెస్, ప్రాణ, అవన్నీ కలిపి ఇదంతా కూడా ప్రాణమయ కోశం. ఈ ఇంద్రియాలు మనస్సు మనోమయ కోశాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఇంద్రియాలు ప్రాణం, ప్రాణమయ కోసం, ఇంద్రియాలు మనస్సు మనోమయ కోసం. అవన్నీ జ్ఞానేంద్రియాలు. మైండ్ అన్నది ఆలోచనలతోటే ఉంది. ఇదం అంటే ఇది అన్నది ఆబ్జెక్ట్. ధమ్ అంటే ఐ అన్నది ఆబ్జెక్ట్ అయితే ధమ్, ఇదం ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ధమ్ ఐ, ధమ్ అంటే నేను అని, అది సబ్జెక్ట్. ఈ రెండు కలిస్తే విజ్ఞానమయ కోసం అవుతుంది. అది 200 అంటే ఏంటి? ఈ ధమ్ అంటే నేను, ఈ అంటే ఇదం అనే దాంట్లో ఈ అంటే దిస్ అని, ఇదం అంటే దిస్, ఐ అనేది సబ్జెక్ట్. ఆ రెండింటిని అంటే కలిసినప్పుడే అది విజ్ఞానమయ కోసంగా అవుతుంది. అంటే మనస్సు ఈ ఐ కలిసినప్పుడు ఇంటలెక్ట్ షీప్ విజ్ఞానమయ కోసం. అక్కడితో ఆ ప్రశ్న అయిపోయింది. ఇంకొకటి చదివి ఆపిన. ఉమాదేవి, ఉమాదేవి ఒక పాలిష్ లేడీ. ఆవిడ హిందూయిజంకి మారేది. ఆవిడ కాశ్మీర్ నుంచి had traveled in Kashmir and brought views from Kashmir at which we were looking. ఆవిడ కాశ్మీర్ నుంచి ఆ వ్యూస్ అంటే అక్కడ పిక్చర్స్ అవి తీసుకొచ్చారు, వాటిని మేము అందరం చూస్తున్నాం. భగవాను హాస్యంగా రిమార్క్ చేశారు, మేము ఈ ప్రయాణం అనే ఇబ్బంది లేకుండా ఈ పిక్చర్లన్నీ చూసామన్నాడు. అప్పుడు ఆ లేడీ, నాకు కైలాసకు వెళ్ళాలని ఉందన్నాడు. వాళ్ళకి అదృష్టం ఉంటేనే ఆ ప్లేస్లు ఎవరైనా చూడగలరు, ఇంకోలా చూడలేరు. ఇవన్నీ చూసాక ఇంకా ఉంటాయి. ఈ ఈ హెమిస్ఫియర్ అంటే ఈ అర్ధగోళంలో కాకపోతే ఇంకో అర్ధగోళంలో. జ్ఞానం అన్నది తెలుసున్న దానికి అతీతంగా ఏముంటుందో, ఇగ్నోరెన్స్ ఆఫ్ వాట్ లైస్ అంటే అజ్ఞానం. నాలెడ్జ్ ఇంప్లైస్ ఇగ్నోరెన్స్. నాలెడ్జ్ లో ఒక అజ్ఞానం ఉంటుంది, వీటన్నిటికీ ఆవల ఏముంటుంది అని. నాలెడ్జ్ అనేది ఎప్పుడు పరిమితమే.
అంటే ఇంకా 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 తెలుసుకోవాల్సిందని అలా అన్నమాట. కొంతకాలం అయ్యాక భగవాన్ కంటిన్యూ చేస్తున్నారు. అప్పర్ వాజ్ డెక్రిపిట్ అండ్ ఏపీపీఆర్ అండ్ ఓల్డ్ అండ్ ఎట్ బిగాన్ టు ట్రావెల్ టు కైలాస్. అప్పార్ అని ఎవరో పేరు. ఆయన ఓల్డ్ అయిపోయాడు, అయినా కూడా ఆయన కైలాస్కి ప్రయాణానికి వెళ్ళాడు. డెక్రిపిట్ అంటే కొంచెం కృషించిపోయినా సరే. ఇంకొక ముసలి ఆయన ఆ మార్గంలో కనిపించేది. ఏమో అలాంటి ప్రయత్నం చెయ్యకని అతన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. చాలా కష్టం అక్కడికి చేరుకోవాలంటే అని. అప్పర్ ఏమన్నాడంటే ఆబ్డ్యూరేట్ అండ్ సైడ్ దట్ హీ వుడ్ రిస్క్ హిజ్ లైఫ్. అంటే గట్టిగా పట్టుదలగా అతను ఏమన్నాడు, నేను నా జీవితాన్ని ఏమైపోయినా పర్వాలేదు ఆ ప్రయత్నంలో అన్నాడు. ఆ స్ట్రేంజర్ ఏమడిగాడంటే, నువ్వేమో అక్కడ ఉన్నటువంటి చెరువులో ములుగు అన్నాడు. అప్పర్ ఆ విధంగానే చేశాడు. అక్కడ కైలాసం ఆయనకు దొరికింది, అక్కడే దొరికిపోయింది. ఇదంతా ఎక్కడ జరిగింది? తిరువయ్యూరులో జరిగింది. 9 మైల్స్, తంజోర్ నుంచి 9 మైల్స్. కైలాస్ అక్కడ ఎక్కడుంది? మనసులో ఉందా లేకపోతే బయట ఉందా? ఒకవేళ తిరువయ్యూరు సత్యంగా కైలాస్ అయితే అది మనందరికీ కూడా కైలాసంగానే కనబడాలి. కానీ అప్పర్ ఒక్కడికే కనబడింది అలా. అదే విధంగా ఏం చెప్పబడుతోందంటే, ఇతర స్థలాలు మనం ఏవైనా తీర్థయాత్రలు అన్నీ కూడా దక్షిణంలో ఉన్నవి, అవన్నీ నువ్వు శివుడి ఆశ్రయాలే. డివోటీస్ భక్తులందరూ వాటిని ఆ విధంగానే చూశారు. ఇది నిజమే. వాటి యొక్క స్టాండ్ పాయింట్ని బట్టి ప్రతిదీ లోపలే ఉంది, బయట ఏదీ లేదు. ఇక్కడితో ఈ ప్రశ్న అయింది. అర్థమైందా? ఎక్కడ అర్థం కాలేదో అడగండి. 276 యూపీ లేడీ తన బ్రదర్ తో వచ్చింది. ఆ బ్రదర్ ఎలా ఉన్నాడు? బాడీ గార్డ్, బర్లీగా అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. సుధా గారు చెప్తారా? నమస్తే అండి. నమస్తే. మహర్షికి నమస్కరించి అడుగుతుంది అన్నమాట ఆవిడ. చిన్నపిల్ల అప్పుడు అక్కడ చిన్నపిల్ల ఆవిడ పునర్జన్మ గురించి చదువుతున్నారు మహర్షి గారు. అంటే అతను మరి 3 years అప్పుడు అక్కడ అబ్బాయికి అప్పుడు 13 ఏళ్ళు. అబ్బాయి 3 ఏళ్ల కిందటే అక్కడ ఏవేవో తవ్వుతున్నట్టు. ఎందుకు తవ్వుతున్నావు అంటే ఇక్కడ ఏదో పాతాను అని తవ్వుతున్నాను అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఈ పిల్లాడు పెళ్లికే వస్తాము అని అంటే, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని అన్నట్టు అబ్బాయి. ఆ పిల్లాడు అని నాకు 2 భార్యలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు అంటూ బలానా చోట ఉన్నారు, తీసుకెళ్ళి చూపించమంటే చూపించాట. చూపిస్తే అప్పుడు ఆవిడ అడుగుతుంది ఇట, ఇదంతా నిజమేనా, జరుగుతుందా అని. అంటే అదే కొంతమంది మహర్షి అన్నారు, కొంతమంది వెంటనే పుడతారు, కొంతమంది ఆలస్యంతో, కొంతమంది ముక్తి పొందుతారు, కొంతమంది ఆలస్యంగా పుడతారు. ఇదంతా సెల్ఫ్ అంటే ఈ సంభవం అని అడిగితే సంభవమే. ఇది సెల్ఫ్ శరీరంతో చూస్తున్నాం, మీరు మీ సెల్ఫ్ ను శరీరంతో చూస్తున్నారు. అందుకని మీకు నేను అలా ఆలోచన ఉండబట్టే మీకు ఇదిగా ఉంది. అది కనుక వదిలేసుకుంటే, ఆ నేను అనే ఆలోచన వదిలేస్తే ఇవన్నీ ఎదుగుతుంది. మీ శరీరం మీద ఉన్న మమకారంతో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లాడు ఉన్నాడు, మీకు పిల్లాడు పుట్టక ముందర మీ పిల్లాడేగా పుడతాడని మీకు తెలుస్తుందా? పిల్లాడు పుట్టాక వీడు నా పిల్లాడు అని తెలిసాడండి. మీరు ఉన్నంతకాలం మీతోనే ఉంటాడు ఆ పిల్లాడు. ఆ తర్వాత ఎక్కడికి తర్వాత జరిగే సత్యాన్ని మీరు తెలుసుకోగలగాలి. అంతేనండి మీరు చెప్పి నాకు ఇదే అర్థమైంది. ఇలా సత్యాన్ని మీరు తెలుసుకోగలగాలి అంటూ ఈ ఆలోచనలన్నీ వదిలేసేయండి. ఈ ఆలోచనలన్నీ నేను నా శరీరము అనంతకాలం దుఃఖం ఇలాగే ఉంటుంది. ఉదాహరణ ధృతరాష్ట్రుడే అని చెప్పారు. ధృతరాష్ట్రుడు నాతోనే ఉంటా, నేను అనేది ఎక్కువ ఉంటుంది కదా ధృతరాష్ట్రుడికి. నేను, నాది, నా పిల్లలు.
అది ఇక్కడ చెప్పారా, మీరు మామూలుగా చెప్తున్నారా? మీరు అన్నారు కదా ధృతరాష్ట్రుడిని చూసుకోండి అని అన్నారు మహర్షి ఆవిడతో. దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుడే అని. అవునా, నేనేమో భగవాన్స్ గ్రేస్ కదా ఎక్కడ అన్నారు, డిడ్ యూ థింక్ ఆఫ్ యువర్ సన్ బిఫోర్ హిస్ బర్త్? అది అయిపోయింది. వేర్ హ్యాస్ హీ గాన్? హ్యాస్ గాన్ టు ద సోర్స్ ఫ్రమ్ విచ్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. హీ ఈస్ దేర్ టు, అంటే మీరు ఉన్నంత కాలం ఆయన ఉంటాడు. మీరు ఆయన్ని ఉంటాడు. శరీరంగా మీరు ఐడెంటిఫై అవ్వకపోతే, సీ ద రియల్ సెల్ఫ్ ఆత్మగా అయినప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండదు. మీరు శాశ్వతమైన, అదే విధంగా ఇతరులు కూడా శాశ్వతంగానే ఉంటారు. అంటే దిస్ ట్రూత్ ఈజ్ రియలైజ్డ్, ఈ సత్యం తెలుసుకునే వరకు అక్కడ ఎప్పుడు కూడా దుఃఖం ఉంటుంది. అంటే నేను ఆత్మని అని రాంగ్ ఐడెంటిఫికేషన్. అంటే గెట్ రిడ్ ఆఫ్ ద ఐ థాట్, అదే అంతవరకు మీరు చెప్పారు. ఎవరివి ఆలోచనలు అన్నవి చూడండి. నాకు రాష్ట్రుడి పేరు ఎక్కడొచ్చిందో జ్ఞాపకం లేదండి. పుణ్య పాప ఇన్ యోగా వాసిష్టంలో పుణ్య పాపాలు చెప్పి, పుణ్య అనేది పాపాన్ని కన్సోల్ చేస్తుంది. కంట్రోల్ చేస్తుంది అది. కన్సోల్ అంటే ఏంటి? ఓదారుస్తుంది. సెడ్ జీవ సృష్టి అంటే ఇండివిజువల్ సృష్టిని, ఈశ్వర సృష్టి ఉన్నాయి. రెండిట్లోని యూనివర్స్ అనేది, జగత్ అన్నది అంటే అది మొదటి ఈశ్వర సృష్టి. దాని యొక్క ఇండివిజువల్ అన్నవాడు తర్వాత వాడు, అదే ఈశ్వర సృష్టి అయ్యాక ఇండివిజువల్ సృష్టి అనమాట. ఇప్పుడు ఇండివిజువల్ సృష్టిలో సుఖ దుఃఖాలు ఉంటాయి. పంచదశలోంచి ఆయన ఒక స్టోరీ చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరు యంగ్స్టర్స్ లో ఒకతను చనిపోతాడు, ఒకతను ఇంకెవడో ఒక ట్రావెలర్ ద్వారా కబురు పంపిస్తాడు ఆయన చనిపోయాడని చెప్పి. ఇతను కొన్నాళ్ళు ఉండి వద్దాం అనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఇప్పించడు చెప్తాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఈ మానసికమైనవే సుఖ దుఃఖాలు యథార్థంతో సంబంధం లేదు. యథార్థం ఏంటి? అసలు బతికున్నవాడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. బతికున్నవాడి తల్లిదండ్రులకి వాడు చనిపోయాడు అంటే మనస్సుతోటే సుఖ దుఃఖాలు వస్తున్నాయి, కానీ యథార్థతని బట్టి కాదు. అదే ఈ జీవ సృష్టి అనేది మన ఆత్మలోనే ఉండటం వల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయి. తర్వాత ఏమో ఏదో మైసూర్లో వాటర్ ఫాల్ లోకి వెళ్తే అక్కడ నీళ్ళ గురించి చెప్పింది. ఆ వ్యక్తి యొక్క స్థితి ఇలాగే ఉంటుంది, వాళ్ళు ప్రెసిడెంట్ గా వెళ్ళాడుతున్నారు, నేను అలా ఉండట్లేదు, నాకు పళ్ళు పూలు ఇవన్నీ ఇష్టమే కానీ అంటూ చెప్తుంది ఆవిడ. అన్నారు, ఐ కెనాట్ హెల్ప్ క్లింగింగ్, నేను దానికి ఆకర్షించబడి వెళ్ళాడకుండా ఉండలేకపోయాను. ఈ సీజనల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో వాటికంటే మేమేం బెటర్ గా లేవని మాకు అనిపిస్తుంది. తర్వాత ఇచ్ఛాశక్తి అనేది ఎక్కడ ఫిక్స్ అవుతుందంటే, ఇక్కడ రాలేదు కదా, అలా వినబడిందేమో మీకు. అదే అంటే ఒక మ్యాటర్ ఏమో న్యూస్ పేపర్ లో, అదే ఆవిడ ఏదైతే అడగాలనుకుందో ఆఫ్టర్ డెత్ కోసం, అదే విషయం మహర్షి అందులో కనబడింది. అండ్ ద సేమ్ టాపిక్ అదే వచ్చిందనమాట. ఆవిడేమో కొంత లక్ష్మి అన్న గోవుని చూసి వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఇచ్ఛాశక్తి. అన్నమయ కోసం స్థూల శరీరం, ఈ కర్మేంద్రియాలు, ప్రాణమయ కోసము మనస్సు, ఇవన్నీ కలిస్తేనే జ్ఞానేంద్రియాలు. ఈ ఐ అనేది మనస్సు కలిసి, ఇవి రెండు కలిస్తేనే విజ్ఞానమయ కోశంలోకి వస్తాయి అంటూ చెప్పారు. తర్వాత ఏమో కైలాసి ఎవరో ఉమాదేవి ఉన్న కావిడ, నేను కైలాష్కి వెళ్ళాలి అని అంటే, అదృష్టం ఉంటేనే చూడగలరు, జ్ఞానం అనేది తెలిసిన దానికి అతీతంగా ఉంటుంది, నాలెడ్జ్ లో అజ్ఞానం ఉంటుంది, అది అపరిమితమే. ఆ నాలెడ్జ్ అనేది అది పరిమితం కాదు. కాశ్మీర్ నుంచి ఎన్నో పిక్చర్స్ తెచ్చి అవి చూస్తూ ఉంటే, ఇవన్నీ నేను అంత దూరం వెళ్లకుండానే చూసాను అన్నారు. నేను కైలాస్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు ఒక ఆవిడ. అంటే విధి, మనలోని డెస్టినీ ఉంటేనే అవి చూడగలం అన్నారు, ఇంకోలా కాదు. అంటే నాలెడ్జ్ ఇంప్లైస్, నాలెడ్జ్ లో అజ్ఞానం కూడా ఉంది. మనకి అవతల ఏదేందో అది మనకి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే నాలెడ్జ్ అనేది ఎప్పుడు పరిమితమే. తెలుసున్న దానికి కావాలి ఇంకేదో ఉంటూనే ఉంటుంది అంటూ భగవాన్ చెప్తున్నారనమాట. అప్పార్ అనే వ్యక్తి కైలాస్ కి ప్రయాణించబోయాడు. ఆయన చాలా పెద్దవాడు, బాగా శరీరం అంత బాగా లేకపోయినా ఆయనకి ఎవడో ఫ్రెండ్ చెప్తాడు,
వెళ్ళకిలాగా అంటే అదే అతని లాంటి వాడే చాలా కష్టమైనది అక్కడికి వెళ్ళడం అంటే, లేదు నేను ఏదైనా సరే చనిపోవడానికి రెడీగానే వెళ్తానంటే, అప్పుడు అక్కడ అతను చెరువులో ఏమంటాడు? ఆ ఆ చెరువులో చెరువులో మునగమ అక్కడ ఉన్న ఆ, 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 ఆ మూలకగానే మునగంగానే వెళ్తాడు. అతనికి అక్కడ కైలాసం అంటే అదే అదే మహర్షి ఏం ఆ కైలాసం. చెప్పదలుచుకున్నారు? ఆ ఉమ్, తిరువయ్యూరులో కైలాసం లేదు, కానీ ఇదంతా మనస్సే ఉమ్, అని చెప్పారు. మనస్సు. ఉమ్, అంటే అదే మనసులోనే ప్రతిదీ చూడాలి. మనసులోనే ఉంది, బయట అదే మనం బయట కాదు మనసులోనే ఉంది. మనసు నుంచే ఏదైనా చేయగలుగుతాం. ఆలోచన మనకి మనసులో ఉంటే అది మనకి అక్కడే తక్షణం అక్కడే మన అంత దాకా కూడా వెళ్ళక్కర్లేదు, మనం ఇక్కడే భగవంతుడిని ఇప్పుడు ఇక్కడ చూసేయగలం, ఇంకా కూర్చుని మనం హిమాలయాస్ చూడగలం. చూడగలుగుతాం. అవునండి, అవును. అదే విధంగా ఏదైనా సరే అలాగనే చూడగలం అన్నాడు. అంతే, వాళ్ళ ఇంతవరకే అయింది కదా. 279 నుంచి రేపు చదవాలి. ఓకే అయితేను ఇవాళ ఆపేద్దామా ఇంకా? అను అను అనుపమ గారికి అర్థమైంది కదా. చెప్పకపోయినా అర్థమైతే చాలు. తెలిసిందండి, అర్థం చేసుకున్నా. ఓకే, బాగున్నాయి ఇవాళ విషయాలు. వసంత గారు వెళ్ళిపోయారు, మీ ఫ్రెండ్ వసంత లక్ష్మి గారు కూడా రాలేదు. వసంత గారు వచ్చి వెళ్ళిపోయారు. వసంతలతేమో వాళ్ళ ఇంట్లో 4 చుట్టాలు వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతుంది. అన్న అది నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటే, వాళ్ళందరికీ అన్ని చూడాలి కదా అని చెప్పింది అనమాట. దాంతో ఏంటంటే నేను రాలేనని చెప్పేసింది. నేను ఫోన్ చేశాను. అంటే చెప్పింది వాళ్ళ అమ్మాయి ముంబై నుంచి వచ్చి అమెరికా వెళ్ళిపోతుంది ఇంకా. మిగతా ఎవరో 3 చుట్టాలు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ రోజు అందరూ లేచిపోయారు. ఏదో మొత్తం మీద ఆవిడ బిజీగా ఉంది, రాలేదు. వసంత గారు వచ్చారు, ఆవిడే మొదట వచ్చారు. నీకు ఆవిడ వచ్చేటనే నేను ఫోన్లు చేశాను. అదే ఆవిడే నేను అదే ముందు చూశాను. 7:49 అయింది సరే, ఒకసారి బాత్రూమ్ వెళ్ళొద్దాను వచ్చేసరికి మీరు ఫోన్ చేశారు. అవునా? బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను. నేను 7:14 నుంచి కూర్చున్నాను, కానీ ఎందుకంటే ఆన్ చేయలేదు. ఏదో అంటే ఇది కూడా ఓపెన్ చేయాలి కదా. ఆ, అది కూడా ట్యాబ్ లో చదువుతున్నాను. ఆ ట్యాబ్ లో ఓకే అయితే ముగించేద్దాం. బానే ఉన్నాయి టాపిక్స్ ఇవాళ. అంటే అంతా బాగుందండి. మనసులోనే ఉందని ఐథాట్ అనేది వస్తేనే శరీరం నేను అనుకున్న చికాకులన్నీ, లేకపోతే ఏమీ లేవు. ఇలా అదే అదే మహర్షి ఎంతో క్లియర్ గా చెప్తున్నారు ఆ టాపిక్ ని. అంటే మనం ఎక్కడ భౌతికంగా చూసేది కూడా మనస్సుతోటి మొదలవుతుంది. మనసు లేదనుకోండి భౌతికంగా కనబడదు.